ప్రభుత్వాన్ని, డబుల్ ఇంజన్ సర్కార్ని, తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ రావాలని కోరుకుంటా ఉన్నారు. బీజేపీ ఎదుగుదలని చూడలేక, తట్టుకోలేక కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పైన అవాక్కులు చివాక్కులు విషయం కుక్కుతా ఉన్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళిండు. మోడీ గారు చిత్తం పెట్టింటాడు. ఎందుకంటే వార్తలలోనే విన్నాం మేము. ఇచ్చిన ఏదైతే మేము శాంక్షన్ చేసిన దానికి ఈ స్టేట్ షేర్ యాడ్ చేసుకునే ఆ పనులు కంప్లీట్ చేయండి. కేంద్రం అయితే అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తుంది. నువ్వు నీ ఓట్ బ్యాంక్ కోసము కిషన్ రెడ్డి గారు చెప్పిండు అంత సొమ్ము దానం చేస్తా అంటే నువ్వు ఇచ్చిన ఇష్టం వచ్చిన ఇచ్చిన హామీలకు అది నీ బాధ్యత ఉంటుంది తప్ప కేంద్రం నిధులు లేకుంటే నీ ప్రభుత్వం ఒక నెల కూడా నడదు. ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి కృషి వల్లే ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ కానీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కానీ, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 14 నెలల్లో కేంద్రం తెలంగాణకు అనేక స్కీమ్లు అలాట్ చేయడం జరిగింది. వీళ్ళన్నీ కూడా అడగలే. వీళ్ళు ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది కనుక ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతా ఉందో చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మనం కుంభమేళా చూసినాం. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 66 కోట్ల జనాలు ఒక చిన్న ఇబ్బంది లేకుండా. కుంభమేళా అభివృద్ధి అంటే ఏంటిదో రోడ్లు దాంట్లో మన ఇందూరు నుండి 1000 కిలోమీటర్లు కుంభమేళాకి వెళ్తే 10 కిలోమీటర్లు కూడా కచ్చా రోడ్ లేదు. ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇక కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ 14 నెలల క్రితము ఆయన నేతృత్వంలోనే 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఆ తర్వాత 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. 2 ఎమ్మెల్సీలు గెలవడం జరిగింది. 3వ ఎమ్మెల్సీ గెలవడానికి వరుసలో ఉన్నాడు. ఇది కిషన్ రెడ్డి గారి పనితనానికి నిదర్శనం. రంజాన్ ఉందని పరీక్షల సమయాన్ని మారుస్తున్నాం. పిల్లలకు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాం. అసలు నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రివా? ఉద్యోగస్తులకు ఈ రంజాన్ సమయంలో గంట బిఫోర్ ఏదో టైమింగ్ మారుస్తుంది. 80% ఉన్న యావత్ హిందూ సమాజం జరుపుకునే పండుగలకు ఎటువంటి మినహాయింపులు కానీ ఎటువంటి బెనిఫిట్స్ లేవు. మొన్నటికి మొన్న మనం చూసినాం. యావత్ హిందూ సమాజం జరుపుకునే పెద్ద పండుగ మహాశివరాత్రి ఉపవాస దీక్షలు చేసి భక్తి శ్రద్ధలతో పూజించే ఆ పండుగలో మహాశివరాత్రి మరుసటి రోజు ఎటువంటి ఆప్షనల్ హాలిడే ఇవ్వలేదంటే మరి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఎందుకోసం పనిచేస్తున్నావు తెలుసుకునాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అసలు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఆ వర్గం పైన అనంతమైన ప్రేమ ఉంటుంది ముందటి నుంచి. రేవంత్ రెడ్డి గారు, నువ్వు పరీక్షల సమయం మారుస్తావేమో కానీ ప్రజలు నీ ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాం. నీ విపరీత ధోరణి, ఒక వర్గం పైన ప్రేమ అభిమానం, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూడలేక నువ్వు విషం పెట్టుతూ ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం.